BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. రాజకీయాల గురించి బాగా అటెండ్ లేదమ్మా నాకు. రాజకీయాలు వాటి గురించి నాకైతే ఇంట్రెస్ట్ లేదు. నాకు చెప్పలేదు. టీవీ చూస్తాం అంతే, నిమిషాలు ఇస్తాం. లేకపోతే ఎంత మీ వయసు ఎంత ఉంటుంది? 73 సంవత్సరాలు. సో ఎన్నోసార్లు ఓట్లు వేసి ఉంటారు, ఎన్నో పార్టీలను ఎన్నో సీఎంలు చూశారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉంది? అలాగే తారుమారుగా ఉందన్న అలా ఉందండి. ఆ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు వేరే, చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు వేరే. ఇప్పుడు అన్నీ మారిపోయి ఏం మారిపోయి ఏడు మారిపోయాయి. ఏది కరెంట్ బిల్లు పెంచేసి, ఇంటి పనులు పెంచేసి, మరి ఇంకేంటి అయ్యే రాజకీయం. ఇంకేంటి మాకు మీకేం రావట్లేదా పెన్షన్ అట్లా? మా పింఛన్ ఎంప్లాయ్ అమ్మా, నేవీ ఎంప్లాయ్. నా పింఛన్ వేరే, నా సెంట్రల్ గవర్నమెంట్. ఎంప్లాయ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్. మేము పథకాలు ఇస్తున్నాం కాబట్టి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారని జగన్ ప్రభుత్వం అంటుంది. జగన్ ప్రభుత్వం పెరిగించడానికి ఏమన్నా ఎక్కడ చేస్తుందో, ఎవరికి వేయాలంటే అనుకోవాలి వేస్తారు. అంతేగాని వీళ్ళు డబ్బులు తీసుకోవాలి అటువంటి నాకు లేదు, మా అవసరం లేదు. మనకి ఏదైతే ఇస్తుంది దాని మీద వేయడమే. అది అంటే ఇప్పుడు మీ 73 సంవత్సరాల వయసులో ఎన్నో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఇప్పుడు మీకు ఇది పాలన అంటే, ఇతను ముఖ్యమంత్రి అంటే అనిపించిన నాయకుడు బాగా మా తొలిగాడి మన సెంట్రల్ గవర్నమెంట్ కాదు, మాది ఎప్పుడు కాంగ్రెసే. మాది ఎప్పుడు కాంగ్రెసే. కాంగ్రెస్. ఏది రాజశేఖర రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేయండి మాకు. రాజశేఖర రెడ్డి గురించి ఆయనతో అప్పుడు ఆయన చేసింది అది వేరమ్మా. ఆయనలాగా లేస్తారు ఆయనకేంటి. అప్పుడు గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచేసారు, 50 రూపాయలు బాధించి మొత్తం సంవత్సరానికి ఆయన ఇచ్చేసాడు. సిలిండర్ పెంచుకుంటానా, ఇది చేయకుంటానా. ఆయన దీనికి ఎలాగేసి వెళ్తాడమ్మా. ఆయన ప్రభుత్వం చేస్తాడు, ఆయన లెక్క వేరే. ఇంకా చంద్రబాబు నాయుడు కూడా అలా చేయలేదు, ఆయన బాగా చేసాడు. వీళ్ళు అలా చేయలేదమ్మా. వాళ్ళ అమ్మాయి అయినా సరే ఆయన చేయలేడు. ఆయన లేనిపోయిన పథకాలన్నీ పెడిచి అన్నీ పెంచేసి పెద్దలందరినీ ఇచ్చేసి వాళ్ళకి అమ్మ ఒడి, ఆ ఒడి, ఈ ఒడి, ఆటోళ్ళ డబ్బులు, అలా మంగళవాళ్ళ డబ్బులు, ఏ డబ్బులు అది అడిగారా? అవన్నీ ఎందుకు వచ్చినాయమ్మా? దాన్ని పెట్టి ఇవన్నీ తీయడం, ఇవన్నీ పెంచేయడం అనవసరం అంటారు అవన్నీ. అన్నీ మరి చేసామ్మా. ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చిందమ్మా అన్నీ? అవి పనికి వచ్చినాయినా? ఇప్పుడు ముసలికి పింఛన్ ఇస్తామా, మంచిదే. మరి చంద్రబాబు నాయుడు 5 రూపాయలు భోజనం పెట్టాడు. అది పాపం అందరూ కష్టపడిన వాళ్ళందరూ వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి భోజనం రెడీ చేశారు. అవన్నీ తీసిపోతాయి మీరు. అవి మంచిగా మంచిగా అలాగే ఉంటాయమ్మా. చెప్తాం. అంటే పరిపాలన అంటే మనకి మనం ఉన్న ఊర్లో రోడ్లు, మంచినీళ్ళు, లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇదంటారా, లేకపోతే పథకాలు ఇవ్వడము అంటారా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా ఈ పథకాలు ఇంకా రెట్టింపిస్తామంటున్నారు కదా, మరి ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుందమ్మా? ఏది ఇస్తారో ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు, సరిగ్గా ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళకి సరిగ్గా ఇవ్వలేదు. వీళ్ళు గురించి వాళ్ళ గురించి డబ్బులు కట్టించుకొని మళ్ళీ వాళ్ళకి రెట్టించాడు, సరి చేయడు, డబుల్ బెడ్రూమ్ హౌస్ అంటారు, ఇది దాన్ని చేస్తాను. మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా 2024లో ఇప్పుడు నవరత్నాలు, జగన్ ఇస్తున్న నవరత్నాలు అన్నీ ఇంకా రెట్టింపు చేసి మీకు ఇస్తానంటున్నారు. ఇది ఎలా పోతుంది అంటారు? అమ్మా ఏది ఇచ్చినా ఏది చేసినా మాకేం సంబంధం ఉండదు, మాకేం రావు. మీరు ఎంప్లాయ్ కాబట్టి మీకు నాకేం రావు. అనవసరం చెప్పి అందుకని ఎవరిని పట్టించుకొని ఎవరితో ఇది చేయను. అది నా పడుతుంది. అదేమా ఏదో మన ఉండిగాడికి ఏదో మనకు కలిగింది, ఏది కలిగితే తీసాడు ఆ ఓటు బస్ అంతే. ఎవరితో డబ్బులు ఇది మనం అలా అడగం, మనం ఆశించడం, మనకు అవసరం. మా టైంకి వెళ్ళి ఓటు వేసి రాడబోస్ అంతే. కానీ ఓటు వేసేటప్పుడు ఒకటి మాత్రం ఆలోచించుకుంటారు. ఏం ఆలోచించుకొని ఓటేస్తారు? ఏం ఆలోచించుకునేదమ్మా, ప్రభుత్వం ఏది బాగుందో దానికి వేద్దామని చెప్పి ఆలోచిస్తాం, వేస్తాం అంతే. ఒక మాట చివరిగా, మార్పు వస్తుంది అంటారా? కొత్త నెక్స్ట్ ఎవరైనా మార్పు రావాలని మొత్తం. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ ఉందమ్మా, మరి ఆయన రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాడు అంటే ఆయన దశ అంతే. ఇప్పుడు ఆయన చేసిన పథకాలు ఆయన చేసుకుంటాడు, దానికి మనం చేద్దాం. ఎవరిది ఎవరి దశ అది. ఇప్పుడు మీ దశని పోగొట్టగలండి, ముందు మనం ఓటు వేయాలి కదా. అది అంతేనమ్మా. వాళ్ళు ఆటోమేటిక్గా అనుకున్నాడు చంద్రశేఖర్, కేసీఆర్ ఆయన వస్తాడని చెప్పి పొంగిపోయాడు, అక్కడ దెబ్బ కొట్టింది. అలాగే ఉంటాయమ్మా, ఏ టైంకి వెళ్ళకుండా చెప్పలేము. అలాగా మనం ఏం చెప్పగలమ్మా? అయితే ప్రభుత్వం అలాగ ఉంటుంది. గాలి అంతే, ఎవరి దశ ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ మీరు మాత్రం రాజశేఖర్ గారిని మర్చిపోలేరు. ఆయన అంటే ఆయన చేసిన పర్లేదమ్మా.
ఆయన తిరిగి ఆయన పద్ధతి ప్రతి వాళ్ళు కూడా చెప్పుకుంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆయన ఇలాంటి పథకాలు అవి పెట్టడం చేయడం అవి ఏం చేయలేదు. ఏంటి పేదలు కదా కొంచెం చూడడం జాగ్రత్త చేయడం ఏంటి అందరికి ఆదుకొని గ్యాస్ వెంటనే పెరిగిపోయిందంటే వెంటనే తగ్గించడం ఆ డబ్బు భరించి అన్ని చేసి చుట్టుకోటి ఇండియా మీద ఎంత పోదు 50 రూపాయలు తగ్గిస్తే ఎన్ని కోట్లు అవుద్ది. అది ఇప్పుడు అలా ఇది చేసి అలా చేసి మనకి రోడ్లు అనగా పనులు అనగా ఇలాంటి అభివృద్ధి చేసి అన్నీ చేసుకుంటే ఉద్యోగాలు ఎంతవరకు ఉద్యోగాలే గుడ్డు లేవు. ఏంటమ్మా ఇప్పుడు మీకు తెలుసు కదా ఎన్ని ఉద్యోగాలు ఎంతమంది ఉద్యోగాలు జాయిన్ అవుతారు. ఇంకా మరి మీరు చెప్పేది చెప్పాలి మరి మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే అదేనమ్మా మేము చెప్పింది చూస్తున్నాం కదా కలరా అది ఉన్నదే నేను చెప్పాను. మీ ఐడియా మీద ఎలాగొందో కాదా నేను చెప్పిన అవునా కదా చెప్పండి. నేను చెప్పిన మీకు కరెక్టేనా? మరి ఇక్కడే ఉంటున్నారా? వైజాగ్లోనేనా? మీది వైజాగేనా? అదిగో నా బిల్డింగ్, అదిగో మీ బిల్డింగ్. సో అంటే మీరు ఇప్పటి నుంచి మీరు అంటే పుట్టడం పెరగడం అంతా ఇక్కడే వైజాగ్. సో అప్పటికిప్పటికి అభివృద్ధి పరంగా మార్పు. నేను 50 ఉండండి మేటి 50 అక్కడ ఇక్కడికి వస్తే 67 వచ్చిన లైట్లు రోడ్లు ఏవి లేవు. మున్సిపల్ ఆఫీస్ అంతా చెరువు ఏమన్నా నక్కలు పాములు మేతాడు రెడీ మాకు అలాగే భరించడం అలాగా వేడి చేస్తాం మరి తప్పదు. ఓటు వేయడానికి తెలుసుకోవాలి కదా ఏం జరుగుతుంది. తెలుసుకున్నాం కానీ జగన్ యాంటీ, మేము జగన్ ఫాలో ఉన్నాం. మంచిదే. ఎందుకు? ఎందుకంటే ఏం బాగోలేదు ఇక్కడ, ఏం బాగా చేయలేదు. ఏం బాగోలేదంటే ఏం చెప్తావు? ఏం బాగోలేదంటే ఇప్పుడు రుషికొండని మొత్తం ఇచ్చేస్తారు. అదే మొత్తం కొండ అంతా తవ్వేసి ఇప్పుడు వైజాగ్ మొత్తం ఏదంటారు వైజాగే. ఎక్కడ చదువుతున్నావు? ఇదే పైడా కాలేజ్. వెరీ గుడ్. మరి రుషికొండ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళావా? ఎందుకు దీని మీద ఇన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి కదా? ఏంటి కన్స్ట్రక్షన్స్ ఏం జరుగుతున్నాయి? ఇప్పుడు ఆ రుషికొండని క్యాష్ చేసుకుందాం చూస్తున్నారు జగన్. అదే మెయిన్ మోటో. మరి వేరే ఏమున్నాయో మనకేం తెలీదు. అంటే మాకు వచ్చింది అయితే ఇలా రుషికొండని నమ్మేసి ఏమైనా వైజాగ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు. రుషికొండ నమ్మేసి వైజాగ్ని డెవలప్ చేస్తారు. ఏం చదువుతున్నామా? డిగ్రీ ఫైనల్ ఇయర్. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాం? నెక్స్ట్ చంద్రబాబు నాయుడు వస్తుంది. చంద్రబాబు వస్తారా? సో ఇంతకు ముందు వరకు ఇంతకు ముందు అంటే లాస్ట్ ఛాన్స్ ఒకసారి ఇస్తారేమో అనుకుంటున్నాను. అంటే ఇంతకు ముందు కూడా బాగానే చేశారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. అదందుకు అరే ఇప్పుడు రెండు కంబైనే కదరా. అది అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు కానీ ఎమ్మెల్యే సీట్లు రావచ్చు. ఒక 40 ఎన్ని సీట్లు? ఓ 40-50 రావచ్చు. 40-50 అనుకుంటున్నావా? ఒకవేళ ఒక 40-50 టీడీపీ జనసేనకి ఇస్తే జనసేన ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నావు? జనసేన ఇండివిజువల్గా అయితే కొంచెం కష్టం. ఇక్కడ ఒక 15-20 రావచ్చు ఈసారి అయితే. కిందటిసారి కన్నా ఎక్కువ వస్తాయి. కిందటిసారి ఏం రాలేదు కానీ ఈసారి రావచ్చు. ఒకటి వచ్చింది కానీ అది కూడా తర్వాత మరి అదే ఒకటి వచ్చింది కానీ మళ్ళీ అతను కూడా వైఎస్ఆర్సీపీలో కలిసిపోయారు. సో ఇప్పుడు ఒక బిగ్ చేంజ్ అనేది 2024లో చూస్తామంటావా? చూడొచ్చు. ఒకవేళ వస్తే ఈవెన్ ఏ పార్టీ వచ్చినా స్టూడెంట్స్ వరకు మీరు యూత్ కాబట్టి ఏం కోరుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? స్టూడెంట్స్ వరకు అంటే కరెక్ట్ టైంకి జేవిడి అవి అకౌంట్స్లో పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా కొంచెం మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటాం. మా అమ్మ, మా నాన్న, మా అక్క, నేను. ప్రెసెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయి ఇంటికి? స్కీమ్స్ అంటే జేవిడి ఒకటే వస్తుంది. మా అక్కకి నాకు. జేవిడి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వేస్తున్నారు. ఒకసారి 2500 వస్తుంది, 4000 అలాగా వేస్తున్నారు. సో అమ్మ నాన్నకి ఏం స్కీమ్స్ రావట్లేదు? అమ్మ నాన్నకి రా. ఓకే. సో ఇప్పుడు మరి భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆల్రెడీ అంటే నీ ఎక్స్పెక్టేషన్ టీడీపీ ఉంది కదా, ఫ్రీగా బస్సులో ప్రయాణం, 3 సిలిండర్లు, ఇవన్నీ బాగున్నాయంటావా స్కీమ్స్? ఇవే అంత ఉపయోగపడేవి ఏం కాదు. ఇంకా వాళ్ళకే కొంచెం లాస్ ఉండొచ్చు ఫ్రీ బస్సులు అంటే, గవర్నమెంట్కే ఫ్రీ బస్సులు అంటే. ఇంకా ఆటో డ్రైవర్స్ కూడా లాసే కొంచెం.
అది. సరే, ఇప్పుడు ఒకవేళ వైసీపీకి యాజ్ అ స్టూడెంట్గా నువ్వు ఏదైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? అలాగే టీడీపీ నువ్వు అనుకుంటున్నట్టు టీడీపీ వస్తే బాగుంటుందన్నావు కాబట్టి టీడీపీకి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు? ఫస్ట్ వైసీపీకి సజెషన్. వైసీపీకి ఏంటంటే ఇప్పుడు బలవంతంగా ర్యాలీల కార్లకి స్టూడెంట్స్ని తీసుకెళ్లకుండా ఉంటే బాగుంటుంది వైసీపీ వాళ్ళు. టీడీపీకి ఏంటంటే ఇంతకు ముందులాగే డిగ్రీ ఏంటంటే ఇప్పుడు జేవిడి కాకుండా ముందు డిగ్రీకి అయిన ఖర్చులన్నీ టీడీపీ గవర్నమెంట్ చూసుకునేది ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు. అదే మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్లు వినపడుతున్నాయి. సో తను ఎలా మాట్లాడాడో నీ అభిప్రాయం ఏంటి? నీ పేరేంటి? అదే అక్క పర్లేదు చెప్పు. అక్క పేరు? అదే ఎక్కడ స్టూడెంట్? నేనా పైడేనా? పైడే. సో ఎలా ఉంది ప్రెసెంట్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? ప్రెసెంట్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? ఓటేసావా ఇప్పుడు కొంచెం ఒకసారైనా? నేను వేయలేదు అక్క, ఇప్పుడు వేస్తాను. వేస్తావా? ఫస్ట్ టైం ఈ ఓటు చాలా వాల్యుబుల్ కదా. ఎలా ఉంది ప్రెసెంట్ ఎట్లా ఉంది గవర్నమెంట్? ప్రజెంట్ నాకైతే నచ్చలేదు అక్క. ఏం నచ్చలేదు? ఏం నచ్చలేదంటే ఏటీ నచ్చలేదు అక్క. రోడ్స్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా సమంగా ముందంత డెవలప్ చేయట్లేదు అక్క. వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ గవర్నమెంట్ అంటే నువ్వు పర్టికులర్గా వీళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు వింటున్నామని కాకుండా ఒక స్టూడెంట్గా ఫస్ట్ టైం ఇప్పుడు ఓటు హక్కు కూడా వినియోగించుకోబోతున్నావు కాబట్టి ఏమేమి నీ మైండ్లోకి తీసుకొని నీ ఓటు వేయడానికి వెళ్తావు? అంటే ఎవరైతే బాగా డెవలప్ చేస్తారో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఎవరిదైతే బాగుంటుందో అది నేను చూసి ఫస్ట్ ఓటు వేద్దాం చూస్తున్నాను. మరి ఇంకొక 100 డేసే కదా ఉన్నాయి, ఇంకా నీ రివ్యూస్ ఇంకా లేదా? ఇంకా రివ్యూస్ అంటే మరి వచ్చే కొద్ది చూడాలక్క. మరి ఎవరికి వేద్దాం అనుకున్నావు ఓటు? ఎవరికంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తారు కాబట్టి వాళ్ళకే వేస్తాను అక్క. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నావు? ఇద్దరు కలిసారు కాబట్టి. ఇద్దరు కలిసారు కాబట్టి జగన్కి ఒక 30-40 వస్తాయి అనుకుంటున్నాను. మిగిలినవి వీళ్ళకే వస్తాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్లో స్టూడెంట్స్కి ఎలా ఉందమ్మా? స్టూడెంట్స్ అంటే నాకైతే ఎటు ఉండదు అక్క. మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నాకైతే వచ్చేది ఏటి ఉండదు పోయేది ఏటి ఉండదు మరి. గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అయినా కూడా మన బాధ్యత ఒకటి ఉంటుంది కదా, ప్రభుత్వం ఇవి రావాలి, ఈ ప్రభుత్వం వస్తే ఇది చేస్తే బాగుంటుందని ఒక ఒపీనియన్తో నువ్వేమైతే ఏం సజెషన్ ఇస్తావు? నేనైతే అదేనక్క, ఎవరైతే ఐటీ సెక్టర్ బట్టి చంద్రబాబు నాయుడు అయితే ఐటీ సెక్టర్ అది హైదరాబాద్ మనం చూసిందే బాగా డెవలప్ చేశాడని. మరి అంటే ఇప్పుడు బ్రతకడానికి ఐటీ సెక్టర్ ఒకటే కాదు, ఆల్ సెక్టర్స్ డెవలప్ అవ్వాలి. స్టూడెంట్స్కి అంటున్నాను అక్క, నువ్వు స్టూడెంట్స్కి అడిగా కాబట్టి స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఐటీ సెక్టర్ ఇంకా జాబ్స్ చంద్రబాబు నాయుడు మనం పాతలో కూడా చూసాం, చాలా జాబ్స్ అన్నీ కొంచెం ఎక్కువ తెచ్చినట్టు అన్నీ చూసాం. అందుకే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. ఒకవేళ నీకే ఒక పొలిటీషియన్ ఛాన్స్ వస్తే కనుక నువ్వు సీఎం అయితే వెంటనే నువ్వు చేసే ఫస్ట్ డెసిషన్ కానీ ఫస్ట్ ఏంటి, ఏం చేస్తావు? ఫస్ట్ బాగా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళందరికీ, జాబ్స్ లేని వాళ్ళందరికీ ఫస్ట్ జాబ్స్ వేయడానికి. నువ్వు సీఎం అయితే ఫస్ట్ యూత్ మీద అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్కి కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది కాక, అందుకే బాగా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఈ జాబ్స్ అవి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్? ప్రెజెంట్ అయితే ఏం బాగోలేదండి. పెట్టుబడులు లేవు, తర్వాత ధరలు పెరిగిపోయి, తర్వాత పథకాలు ఎక్కువైపోయి, రాష్ట్రం అంతా అప్పులు చేసాడు. ఏది లేదు మొత్తానికి, వరస్ట్ పరిపాలన. అంటే మేము పథకాలు ఇస్తున్నాం, 2.5 సంవత్సరాలు కరోనా ఇబ్బంది పడినా రాష్ట్ర ప్రజలకు నేరుగా వాళ్ళ ఖాతాలోకి డబ్బులు ఇచ్చి ఆదుకున్నాము. ఇప్పటికీ ప్రతి ఇంట్లో కూడా 1000 రూపాయలు లబ్ధి పొందుతున్నారు. మేము గెలుస్తామని వైసీపీ అంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 2024లో టార్గెట్ కూడా ఇప్పుడు నవరత్నాలు ఏవైతే జగన్ ఇస్తున్నారో దీన్ని రెట్టింపు చేసిస్తామని చంద్రబాబు గారు కూడా అనౌన్స్ చేశారు. అసలు పథకాల వల్ల ప్రజలకి ఏంటి ఉపయోగం? పథకాల వల్ల ప్రజలకు ఉపయోగం లేదండి. దాని బదులు మీరేం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తాను, టాటా వాల్టర్స్లో సిస్టమ్ ఆపరేటర్ చేస్తున్నాను. పథకాల వల్ల ఉపయోగాలు లేవు. ఈ పథకాలు ఇచ్చి ప్రజల్ని ఇది చేయడమే తప్ప దాని బదులు ఈ ఇండస్ట్రీలో ఏవో తెచ్చి బ్యాంక్ లోన్లు ఇప్పించి, లోన్లు ఇప్పించి ఒక షాప్ పెట్టుకొని ఇది పెట్టుకొని అంటే ఇంట్లో ఫ్యామిలీ బతుకుతుంది. ఆ పథకాలు వేయడం వల్ల ఏంటంటే మన మీద భారం పడుతుంది.
అప్పులు చేయడం, మన మీద ఛార్జెస్. ఇప్పుడు కరెంటు బిల్లు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో. పప్పులు ఉప్పులు అని మీకు కొంటున్నారు తెలిసిందే కదా. చాలా వరస్ట్గా ఉందండి పరిపాలన. బటన్ నొక్కి 1000 కోట్లు ఏపీకి అప్పు మిగిల్చాడు జగన్ అని ప్రతిపక్షాలు ఇప్పటివరకు ఆరోపించాయి. బట్ ఈ మధ్య చూసాం కదా, మొన్న నవశకం కూడా మన విజయనగరం సభలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం, 3 గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కాకుండా చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. ఇప్పుడు జగన్ 10 ఇస్తే నేను 15 ఇస్తానంటున్నారు. సో మన నెక్స్ట్ ఇదంతా ఎలా? ఇది రొటీన్ అయిపోయింది. వీళ్ళైతే వాళ్ళైతే వీళ్ళు ఇలాగ ఇచ్చేసి ప్రజల్ని మభ్య పెట్టి ఓట్లు గెలిపించుకోవడం, తర్వాత మనకి ఇలాగ పన్నుల భారంలోని వాయింపుడు. ఇద్దరు రాంగే. ఇంకా ఈ తర్వాత ఈ ఓటుకి నోటు లంచం తీసుకోవడం అది రాంగే. ఇవన్నీ మా కంటిన్యూ బ్రేకప్ అయితే కానీ మన రాష్ట్రం బాగుపడదండి. లేకపోతే ఇలాగ మనం వాళ్ళ చేతిలోని బానిస బతికే. ఇప్పటి వరకు నేను రూపాయి ఆశించి రావలేదు రాజకీయాల్లోకి, ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. నాకు దశాబ్దం కాలం అంటే 10 సంవత్సరాల పాటు మీకోసం నేను నిలబడ్డాను, ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి అని ప్రకటించిన పవన్ గారు ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ ఈ గవర్నమెంట్ని ఓడించాలంటే నేను కంపల్సరీగా టీడీపీతో కలిసి వెళ్ళాలని అనౌన్స్ చేసినప్పుడు మీకేమనిపించింది? అది రాంగ్ అండి. రాంగ్. ఏం రాంగ్? ఈ పార్టీలను ఆ పార్టీని కలిపి జగన్ ఓడిపించడం అనేది రాంగ్. ఈయన నిజాయితీకి వచ్చి 170 పోటీ చేసి పార్టీ నిలబెడితే అది పద్ధతి. ఈ దాంట్లోకి ఆ దొంగ పార్టీలోకి వెళ్ళట్టే. అది దొంగల పార్టీ పాతది. టీడీపీ కూడా ఇది దొంగల పార్టీ. దొంగలో దూరి ప్రజలు మోసం చేయడానికే అంతే తప్ప పవన్ది కూడా నిజాయితీ లేదు. మరి ఇప్పుడు ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒక అంటే ఒక కామన్ మ్యాన్గా అన్ని పార్టీలని తప్పుపడుతున్నారు. అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది అన్ని పార్టీల్లో. ఏంటి మరి ఏపీ ప్రజలకు ఆప్షన్ ఏంటి? ఇక ఆప్షన్ అంటే ఏం లేదండి. ఈ దొంగల పార్టీ పోతే కానీ నిజాయితీ పార్టీ వస్తే కానీ చెప్పలేం. నిజాయితీ పార్టీ అంతే లేరు, అది కరెక్టే. ఇండియా దేశం మొత్తం అలాగే ఉంది మొత్తానికి. ఇంకా కాస్త కొత్త బీజేపీ ఉంటే ఉండొచ్చు అంతే. కాంగ్రెస్ కూడా మరి కరప్షన్ పార్టీ. అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కరప్షన్ పార్టీ కాంగ్రెస్. ఇప్పుడు అంతమించిపోయారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ అయితే వాళ్ళు దోషేస్తారు కన్ఫామ్, అందులో డౌట్ అయితే లేదు. అంటే ఇప్పుడు కలిసి వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ టీడీపీ ఏమైనా మిస్టేక్స్ చేస్తే దాన్ని ఆ పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయగలరు అనుకుంటున్నారా? ఆల్రెడీ ఒకసారి మద్దతు ఇచ్చి టీడీపీని రప్పించాడు. తర్వాత వాళ్ళు ఏం చేయలేదు. అయిన తర్వాత టీడీపీని తిట్టాడు. మళ్ళీ ఆ టీడీపీలోనే దూరాడు. మీకు తెలుసు మాకు తెలుసు, వీడియోలో బ్యాకప్ కొడితే అన్నీ వస్తాయి. అది ఇంక దొంగల పాటలు దూరినట్టు ఆడు కూడా చెప్తాను. ఇంకా నిజం ఇది లేదండి. అంటే నేను ఒక సినిమా చేస్తే నాకు కోట్ల రూపాయలు వస్తాయి, కానీ నా సినీ జీవితాన్ని అంతా పక్కన పెట్టి హైఫై లైఫ్, లగ్జరీ లైఫ్ని పక్కన పెట్టి నేను ఒక కామన్ మ్యాన్గా రోడ్డు మీదకి వచ్చాను అంటే కేవలం ప్రజలకు సర్వీస్ చేయడానికే అంటున్న పవన్ గారి మాటలు మీరు ఎంతవరకు నమ్ముతున్నారు? నేనైతే 100% నమ్ముతున్నాను. ఆయన నిజాయితీగా 175 పోటీ చేసి వస్తే మద్దతు అయితే పలకడం రెడీగా ఉన్నాం. యూత్ కూడా అందరూ ఉన్నాం రెడీగానే. మరి నా దాంట్లో దూడడం వల్ల కొంచెం మాకు డిసప్పాయింట్ అయ్యాం. ఒకవేళ ఇండివిజువల్గానే జనసేన పోటీ చేస్తుంటే ఈసారి 2024లో ఎన్ని సీట్లు వచ్చి ఉంటాయి? ఎగ్జాక్ట్ వస్తాయండి, ఒక 60-70 వస్తాయి కన్ఫామ్ వస్తాయి. మొన్నటి వరకు అదే ఇది చేసాం. ఎప్పుడైతే టీడీపీ చంద్రబాబు జైల్లోకి వెళ్ళి డైరెక్ట్గా కలిశాడో అందరూ కూడా ఇది అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. లేకపోతే మరి నిజాయితీగా పవన్ కళ్యాణ్ సార్ సీఎం అవును. ఎప్పుడైతే దూరాడో అప్పుడు వాళ్ళు కూడా కష్టంగా అనుకుంటున్నారు. జనసేన ఓట్లు కూడా పడవు. ఇప్పుడు టీడీపీ జనసేన కలవటం ఈ ఎఫెక్ట్ అనేది 2024 ఎలక్షన్స్ పై పడుతుంది. నష్టం అంటే కొంచెం వైసీపీకి నష్టమే కన్ఫామ్. అంటే 150 అంటున్నారు, కానీ 150 రావు. దగ్గర వస్తారు, 70-80 వస్తారు. వీళ్ళు దగ్గర వస్తారు. ఇద్దరికి సమానంగా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి ఈ కలయిక అనేది టీడీపీకి లాభమా జనసేనకు లాభమా? ఎవరికి లాభం? ఎవరికి లాభం? టీడీపీకి లాభం అండి. ఎవరికి లాభం? ఎవరికి నష్టం? చంద్రబాబుకి లాభం. నష్టం అంటే వైసీపీకి నష్టం. ఈ కలిసిలోన ఏం లేదండి, ఇద్దరు కలిసే ఇది చేస్తారు. మరి ఇంకా వాళ్ళ నిర్ణయాలు వీళ్ళ నిర్ణయాలు కలిసి మాట్లాడుకొని చేస్తారు. ఇంకా అందులోని ఇది లేదు, తేడా ఏమీ లేదు. ఇద్దరు ఆల్రెడీ మాట్లాడుకొని దిగుతున్నారు ఇద్దరును.
అంటే సీఎం సీట్ కూడా షేరింగ్ ఇస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్. నిన్న లోకేష్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో, ఒక ఈ 5 ఏళ్ళ పాటు ఒక పవర్ఫుల్ లీడర్ కావాలి ఏపీకి అని. సో అది కంపల్సరీగా అందరికీ తెలిసిందే, చంద్రబాబే అన్నారు. సో దీనివల్ల ఎవరైనా డిసప్పాయింట్ అయ్యి ఉంటారా? మీరు కూడా జనసేనకి సపోర్ట్ చేస్తారు లేదా? అయితే నా విషయం ఏంటంటే చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది, అందులో డౌటే లేదు. కొంత ఈ 5 లాస్ట్ 5 years కొంచెం బెనికేర్, కానీ అడ్మినిస్ట్రేషన్, డెవలపింగ్, రోడ్లు గీడ్లు అన్నీ అంటే చంద్రబాబు గారే. ఈ డేట్ అంటే బెనిఫిషియరీ నేను అకౌంట్లో వేసేస్తున్నాను అని చెప్పి అప్పులు చేసేస్తున్నాడు, అప్పులు చేసి పథకాలు చేసి నాశనం చేసేసాడు. అది మరి నేను చదువుకున్న డిగ్రీ పైన అయిపోయింది, నాకు పీజీ కూడా చేశాను. నేను చూస్తున్నాను కదా, జాబ్స్ క్యాలెండర్ లేవు. మనకు గ్రూప్స్ రిలీజ్ చేస్తారా? ఇంకెందుకు 2 రోజులు అయితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఏం ఉండదు. ఏ సచివాలయం 2 లక్షలు ఇచ్చేవాళ్ళన్నారు, అది ఎందుకండి? మరి మిగతా జాబ్స్ ఏవి? ప్రజెంట్ అయితే చంద్రబాబు గారు రావాలి, అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండాలంటే ఆయనే రావాలి. తర్వాత ఇంకో విషయం, డ్రగ్స్ సప్లై అవుతుంది, గంజాయి సప్లై అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ దొరికేస్తుంది. చేంజ్ అయితే రావాలి కన్ఫామ్. ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి అయిపోయింది, ఇంక 2వ ఛాన్స్ లేకుండా చేయాలి. అది సూపర్ అండి. మీరు చదువుకున్నారు, ఉద్యోగం యొక్క విలువ తెలుసు కాబట్టి చాలా గుడ్ అనాలిసిస్ చేశారు. సో ఫైనల్గా 2024 ఏ పార్టీ రానివ్వండి, వాళ్ళకి ఒక కామన్ మ్యాన్గా మీరు ఇచ్చే సజెషన్, వాల్యుబుల్ సజెషన్. ఇలా కాకుండా పథకాలు కాకుండా ఏవైనా కొంచెం ఇండస్ట్రీస్లో రప్పించే విధంగా ఉండి, ఐటీ సెక్టర్ కానీ ఉండి డెవలప్ చేస్తే, తర్వాత డెవలప్మెంట్, తర్వాత ఏమైనా బ్యాంక్ లోన్లు, ముద్రా లోన్లు ఇప్పిస్తే ఎవరు బతుకుతారు. దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ పథకాలు గీతకాలను పెడితే మటుకి ఇంకంతే, నాశనమే. ఎవరైనా అంతే. ఫ్యామిలీ బతకాలంటే మనిషికి ఉపాధి ఉండాలి, ఇంట్లోకి ఉంటే 10 మంది బతుకుతారండి. ఇలా పథకాలు వేసి తీసుకోవడం, ఖర్చు పెట్టడం అంటే వేస్ట్. ఇంకా రావడానికి అయితే ఈ పాలసీ అయితే మటుకు వేస్ట్. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుందా, నెక్స్ట్ ఎవరు వస్తారా, మళ్ళీ ఏ పథకం పెడతారా, ఎంత పెంచుతారా అని అదే అయిపోతుంది. తర్వాత రాని మటుకి చంద్రబాబు మీద ఓప్స్ ఉన్నాయి బాగా, కన్ఫర్మ్. ప్రెసెంట్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అంటున్నారు? పాలిటిక్స్ నేను పట్టించుకోనమ్మా, ఎందుకు వచ్చింది రాజకీయాలు నాకేం. మళ్ళీ ఇది చంద్రబాబు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. వీడు మందు దశల వారీగా తీసేస్తానన్నాడు, ఎక్కడ మాట నిలబెట్టుకున్నాడు? లేదు, చాలా తప్పు. అది ఏం మంది ఇస్తున్నాడు? మద్యపానం నిషేధించాలి అసలు. అది ఏం బాగోలేదు అసలు. ఇప్పుడు కల్తీ, ఇప్పుడు డబ్బులు పెంచావు, ఎందుకు పెంచావు? పోనీ క్వాలిటీ ఇస్తున్నావా? లేదే, చెత్త మంది ఇస్తాను, డబ్బులు పెంచావు, పక్కా ఫ్రాడ్. ఇంకా చంద్రబాబు హయాంలో బాగానే ఉంది, ఈ ప్రభుత్వంలో మట్టుకు ఏం బాగలేదు, నచ్చలేదు. మనిషి నేను మంది పూర్తి మానేశాను. ఇంతకు ముందు ఉండేది అలవాటు ఉండేది, తాగి సరదా బాగుండేది కూడా, మంచి నల్ల బాగుండేది, తగ్గ రేటు. ఈ డబ్బలు పెంచాడు, మందు డబ్బలు పెంచాడు, క్వాలిటీ తీసాడు, చెత్త రకం. ఏంటిదమ్మది అంటే జనాలు ఎర్రోళ్ళకి కనిపిస్తుందా? తగ్గు జల్ల కొట్టి చెప్తారు. అది మొత్తానికి మీరైతే మందు మానేశాను. అది ఈసారి ఎలక్షన్లో ఇది జల్ల కొట్టి చెప్తారు అంతే. నెక్స్ట్ మీకేమో వస్తున్నాయా స్కీమ్స్? ఏమైనా వస్తున్నాయా? నేను తీసుకోలేదు. నేను స్కీమ్ ఇచ్చినా ఆడిచ్చిన ఏది పింఛని నేను తీసుకోలేదు, పెట్టలేదు. పక్క వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టాను, ఇచ్చింది ఎందుకు అలా నాకు అక్కర్లేదు, తీసుకోలేదు కూడా. వాళ్ళ విధానం నచ్చలేదు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకుంటాను? తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు అనుకో, నాకు నచ్చలేదు. ఇప్పుడు మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అవి నేను ఎక్స్పెక్ట్ రావడం నాకు కావాలా, ఎన్ని సీట్లు వస్తాయని కదా, అది రూలింగ్లోకి రావడం నాకు కావాలి, కానీ ఎన్ని సీట్లు వస్తాయి ఎక్స్పెక్ట్ చేయలేదు. రావాలా, వస్తాయి కూడా, వస్తాడు. ఎందుకంటే తెలుగుదేశం హామీలో బాగుండేది అంతా. అది బాగుండేదంటే ఇది 2 మాటలు చెప్పండి మంచిగా. బాగుండేదంటే అదే మధ్యాహ్నం భోజనం పథకం పెట్టాడు, అందరూ పేద సాదా ఉదయం టిఫిన్ అది చక్కగా తినేవారు. ఎక్కడి నుంచో డ్యూటీలకు వచ్చి క్యారేజ్ అడవడిగా చేయాలంటే కష్టం. ఈ వచ్చేసి బస్సు ఎక్కేసి మధ్యాహ్నం లంచ్ టైంకి ఇక్కడ 5 రూపాయలతో అయిపోయేది. ఎంత సేఫ్టీ? ఇప్పుడు అటువంటి ఉందా? లేదు. ఎవరికి ఇస్తున్నాడు దిక్కుమాలి స్కీములు అన్నీ, ఎవరికి అసలు సంబంధం లేదు. వాడికి ఇచ్చే అవసరం కూడా లేదు, ఇచ్చే అవసరమే లేదు. అవసరం లేకపోయినా ఇస్తున్నాడు. అడుగుతున్నాడు, అర్హత ఉన్నోడికి ఇవ్వాలా, అర్హత లేనివాడు కూడా ఈ స్కీములు ఏంటి? ఏమ్మా అది కరెక్టేనా? చెప్పుకోవాలంటే బోల్డ్గా వస్తాయి. అంచేత నాకు ఇది
చంద్రబాబు రావడం నాకు ఇష్టం. చంద్రబాబు పాలన ఏకమైపోయినా పర్లేదు, వీడు ఎలాగ ఉంటాడో చూడాలి. ఇప్పుడు అవకాశం ఇచ్చారు, ఇప్పుడు వీడికి ఆస్తులు ఉన్నాయి, వీడికి ఏమి కూడా కక్కుర్తి పడవలసి, బాగా పరిపాలన చేస్తాడు అని అందరూ నమ్మకం మీద ఓటేశారు అంతే తప్ప ఇంకేం లేదు. ఆ బాబు సంపాదించిన ఉంది, వీడికి కక్కుర్తి పడవలసిన అన్యాయంగా ఇతర దుర్మార్గమైన ఆలోచన చేసే అవకాశం ఉండదు, చక్కగా చేసుకుంటాడు అని అనుకున్నారు ప్రజలందరూ, నేను అనుకున్నాను. ఆ విధంగా కనబడలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఇక ముందు చూడరు అని అన్నాడు. అదేది అందరూ మా లోపల మగ్గిపోతున్నారు. మరి ఇప్పుడు టీడీపీ వస్తే పూర్తిగా మద్యపానం నిషేధం చేయాలంటారా? మీరు కూడా మందు మానేశారు కదా. మానేయడం మంచిదే, అలవాటు ఉన్న వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. అలవాటు ఉన్న మానేసిన చాలా మంచిది. ఎందుకంటే వాడికి ఇచ్చే డబ్బులు కుటుంబం ఆ రోజుకి గడిచిపోతుంది. ఒక కుటుంబమే ఇటు కూలీ నాలు చేసుకుంటే సగం డబ్బులు ఇక్కడ తగలేస్తున్నారు. ఒకసారి మూతెడితే అక్కడితో ఆగదు, దా అని పిలిచినట్టుగా ఉంటుంది. ఏంటిదమ్మా మద్యపానం అది అరికట్టాలా, అది అసలైన ప్రభుత్వం అంటే. అది లేనిదే వాళ్ళకి ఖజానా నిండవు. మరి అలాంటి స్వార్థపూరితమైన ప్రభుత్వం నిన్ను ఎవడమైన స్కీములు నీకుంది. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే మీరు అనుకుంటున్నట్టు టీడీపీ గవర్నమెంట్ కూడా పథకాలన్నీ జగన్ ఇస్తున్న పథకాలకి రెట్టింపు చేసిస్తామంటుంది కదా, మరి అప్పుడు ఇవ్వనే అండి ఇచ్చి మనమే అడగాలి, ఇచ్చిందని మనం ఇచ్చి ఎవరు ఇష్టం వాళ్ళది. ఇప్పుడు మీరు అంటున్నారు కదా పథకాలు ఎవరు ఇవ్వమన్నారు అని, ఇప్పుడు పథకాలు ఇస్తేనే ప్రజలు పార్టీని గెలిపించే పరిస్థితి ఏర్పడిందంటారు. వాళ్ళు కొన్నాళ్ళకి తెలుసుకుంటారు మంచి ఏదో చెడేదో అలా ఆశించడం వల్ల ఏంటి. మరి నేను ఉదాహరణకి అలసికి ఇది ఏది పెన్షన్ ఇచ్చాడు, నేను తీసుకోలేదు. అలాగే ఉంటారు ఎవడో. అలాగే అందరూ వాళ్ళు తనంతలు తాను తెలుసుకోవాలి. ఎవడైనా సరే తనంతలు తాను తీసుకొని మార్పు చెందాలి, అంతేగాని అందరూ రావాలంటే అవదు. ఎవడ మట్టుకు ఆడే తెలుసుకోవాలా. అదే పాలిటిక్స్ పైన ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? పాలిటిక్స్ అంటే ఇప్పుడైతే కొద్దిగా ఈ డబ్బుల వల్ల అది ఇది జగన్ కొద్దిగా కరప్ట్ చేస్తున్నాడు అలాగ అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, నువ్వేమనుకుంటున్నావు? నేను అనుకోవడం అయితే జగన్ స్టూడెంట్స్ని డబ్బులకి ర్యాలీలకి గట్రా తీసుకెళ్ళడం. ఎన్నిసార్లు వెళ్ళావు? ఎన్ని ర్యాలీలకి వెళ్ళావు? నేను అనలేదు అక్క ఇప్పటికి. మా ఫ్రెండ్స్ ర్యాలీకి వెళ్తే డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తారు. ప్రెజర్గా తీసుకెళ్తారా మిమ్మల్ని? ప్రెజర్ అంటే మనీ కోసం అది ఇది అని చెప్పేసి తీసుకెళ్తారు. అది తెలియదు, బళ్ళు తీసుకెళ్తే పెట్రోల్ కొట్టిస్తారు. బళ్ళు తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టిస్తారు అంతేనా? దానికోసం హట్ అయ్యేవా నువ్వు? హట్ అంటే ఇప్పుడు అమ్మఒడి అది ఇది అని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా ఈ కొద్దిగా కరెంటు బిల్లులు అవి అని చెప్పేసి ఎక్కువ చేసి పేరెంట్స్ దగ్గర అలాగా ఇబ్బంది ఇంట్లో ఎవరైనా. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? టీడీపీ వస్తే బాగుంటుంది. అంటే టీడీపీ అలా ఎందుకంటే టీడీపీ అంటే అప్పట్లో అదే పేదవాళ్ళకి ఒకటి పెట్టేవారు కదా ఫుడ్ లాంటిది, అది 5 రూపీస్కి సంథింగ్ నా క్యాంటీన్ పెట్టేవారు కదా. సో అది తీసుకోవడా తప్పు చేశారు అని అనిపిస్తుంది. టీడీపీ వస్తే బాగుంటుందేమో అని. ఏది ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఒక 5 తప్పులు చెప్పు, నెక్స్ట్ ఏదైనా గవర్నమెంట్ వస్తే ఏం చేస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు. ఈ గవర్నమెంట్లో తప్పు అంటే తెలియదాక నాకు, అంటే మన గవర్నమెంట్ గురించి అంత చూడండి కాబట్టి. ఆల్రెడీ ఒకటి చెప్పావు కదా, అన్న క్యాంటీన్ చెప్పావు, ర్యాలీలకి తీసుకెళ్తున్నారు డబ్బులకి అని చెప్పేసావు ఆల్రెడీ. నీకు తెలుసు ఈ పోలీసులు అది కొద్దిగా కంట్రోల్ చేస్తే, కరప్ట్ ఆలు చేస్తారు కదక్క, పోలీసు వాళ్ళని కొద్దిగా కంట్రోల్లో చూసుకుంటే. పోలీసుని కంట్రోల్ చేయాలి, కరప్షన్ లేకుండా. ఓకే, 3 చెప్పావు, ఇంకో 2 చెప్పు. ఈ అది మళ్ళీ ఈ వైన్ షాపుల మీద వాటి మీద డబ్బులు మద్యం మీద ఎక్కువ గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ ఎక్కువ. 4 చెప్పేసావు. ఇంకోటి అంటే విలేజ్లో రోడ్లు అవి ఇవి చేస్తానని మాట ఇచ్చి చేయరు కదా కొన్ని మంది. అది ఈ 5 నువ్వు గమనించిన మిస్టేక్స్. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎట్లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు దీనికి అంటే ఈ తప్పులు లేకుండా నెక్స్ట్ నీట్గా చూసుకోవచ్చు.